బాడీ ఫస్ట్ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. మరి కాలర్ రెడీగా ఉన్నారండి మనతో మాట్లాడడానికి? హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లలిత అండి. లలిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి లలిత గారు, మరి తరుణి లైవ్ షో చూస్తున్నారా? చూస్తున్నానండి. ఫైన్ అండి. మరి తరుణి లలిత గారు చెప్తున్నారేంటో చెప్పండి. ఏమో చెప్తున్నారు. లైవ్ చూసే ఫోన్ చేస్తున్నానండి. ఓకే అండి, అయితే మీకు తెలుసు ఈరోజు మనతో పాటు యోగా గురువు, యోగా ట్రైనర్ శివలక్ష్మి కామేశ్వరి గారు ఉన్నారు. మరి మీరు కూడా ఏదైనా యోగా గురించి తెలుసుకోవాలి లేదంటే ఏదైనా అడగాలనుకుంటే మాత్రం అడగండి. అవునండి, అది నేను PCOS ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నానండి. అలా యోగా ఏమన్నా హెల్ప్ చేస్తుందా? మీ ప్రాబ్లమ్ శివలక్ష్మి గారికి తెలియజేయండి. హలో. ఓకే అండి. హాయ్ శివలక్ష్మి గారు. నమస్తే అండి, చెప్పండి. అది మేము PCOS ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నాం అండి. అది మన యోగా దాని వల్ల ఇంప్రూవ్ అవుతుందా? ఓకే అండి, కొన్ని ఆసనాస్ ఉంటాయండి. అది మండుకాసన సిరీస్ అని కూడా ఉంటుందండి. మండుకాసన సిరీస్ అని చేస్తే అది PCOD ప్రాబ్లం తొందరగా తగ్గిస్తుందండి. అలాగే మీరు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అనేది లేట్ నైట్ తినడము అండ్ జంక్ ఫుడ్స్ తినేది అనేది కూడా కొంచెం అవాయిడ్ చేయాలండి. కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదండి. కూల్ డ్రింక్స్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటామన్నమాట. అలాగే మీరు ఎప్పుడు అవన్నీ మానేసానండి, ఇంటి ఫుడ్ డైట్ చేస్తున్నాను, కానీ ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించట్లేదు. అదే ఇంకేమన్నా మీరు యోగా చేస్తున్నారా అండి? సారీ అండి, యోగా చేస్తున్నారా మీరు ఏమన్నా? యోగా చేయట్లేదండి, 1 hour వాకింగ్ చేస్తున్నానండి. వాకింగ్ వల్ల కొంచెం బెటర్మెంట్ అయితే ఉంటుందండి. కానీ మీరు యోగా ఎవరైనా మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళకి వెళ్ళి అడగండి మేడం. అడిగితే వాళ్ళ సజెషన్ తీసుకుని మీరు వాళ్ళతో పాటు చెయ్యండి మేడం. కొన్ని రోజులు చేస్తే మీకు చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుందండి. దాంతోపాటు మీరు ఫుడ్ హ్యాబిట్స్ అనేది కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.